హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. రెక్టిఫికేషన్ ఆర్స్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనే చాప్టర్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు ఎటువంటి తప్పులు లేకుండా మనం అకౌంటింగ్ అనేది ప్రిపేర్ చేయాలి. ఫైనల్ అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అటు ఏదైనా పార్ట్నర్షిప్ అకౌంట్స్ కావచ్చు, ఫైనల్ అకౌంట్స్ కావచ్చు, ఏదైనా కూడా మనకు కరెక్ట్గా రావాలంటే మనం ఏ తప్పులు కూడా చేయకుండా ఉండాలి. సో ఒకవేళ తప్పులు చేస్తే ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి? దీని యొక్క మీనింగ్ ఏంటి? ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ మనం ఏ విధంగా యూజ్ చేస్తాము? ఎర్రర్స్ ఎంట్రీస్ ఏ విధంగా మనం దానికి రెక్టిఫై చేసి రాస్తాం అనేది చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఫస్ట్ మీనింగ్ చూద్దాం. ఎర్రర్స్ ఆర్ దోస్ మిస్టేక్స్ విచ్ ఆర్ కమిటెడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ జనరల్ ఎంట్రీస్, పోస్టింగ్ దెమ్ ఇన్ టు లెడ్జర్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అండి. ఈ ఎర్రర్స్ అనేది ఎప్పుడు జరుగుతాయంటే మనము జనరల్ ఎంట్రీస్ రికార్డ్ చేసేటప్పుడు లేదా లెడ్జర్ అకౌంట్స్లోకి మనము వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, జనరల్ నుంచి లెడ్జర్కి ప్రిపేర్ చేసేటప్పుడు టోటల్స్ని మనం పోస్ట్ చేస్తాం కదా, ఆ టైంలో మనకు లెడ్జర్ పోస్టింగ్ జరిగేటప్పుడు ఇక్కడ మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వీటిని కూడా రెక్టిఫై చేయాలి. ఈ రెక్టిఫై చేయడమే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంటారు. సపోజ్కు ఇట్ ఈస్ నెససరీ టు ఇది ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం వల్లే మనకు ఎగ్జాక్ట్ ప్రాఫిట్స్, ఎగ్జాక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కు మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇట్ ఈస్ నెససరీ టు డిటెక్ట్ అండ్ రెక్టిఫై ద ఎర్రర్స్ ఇన్ ద అకౌంటింగ్ ప్రాసెస్ టు గెట్ ద కరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కు యొక్క రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలంటే ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి వాటిని రెక్టిఫై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ అండి, ఎర్రర్స్ ఎన్ని రకాలంటే 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి. ఒకటి ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ వల్ల ఎర్రర్స్ అనేది మనం ట్రయల్ బ్యాలెన్స్లో ఎర్రర్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేదు. ఇంకొక టైప్ వచ్చేసి ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ వల్ల మనకు ఎర్రర్స్ అనేటివి కనబడతాయి, ట్రయల్ బ్యాలెన్స్లో ఎర్రర్స్ కనబడతాయి. దీన్ని మనం ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ చూడంగానే మనకు ఎర్రర్స్ అనేవి డిస్క్లోజ్ అవుతుంటాయి. సో ఇలాగా 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ కాంట్ బి ట్రేస్డ్ అవుట్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అండి. మనము ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఏ ఎర్రర్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయలేమో వాటిని మనము ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్ అంటామండి. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ అండి, అయితే దీంట్లో ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్లో టైప్స్ ఉంటాయి. మళ్ళీ అవి ఎన్ని ఉన్నాయి, ఏ టైప్స్ మనం ఇక్కడ చెప్పుకుంటాం అనేది చూద్దాం. ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ ఒకటి, ఇందులో ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అండి. అంటే ప్రిన్సిపల్నే మనము ఇప్పుడు పర్సనల్ అకౌంటింగ్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. సో ఆ రూల్ని బ్రేక్ చేయడం అనమాట. అలాగా ఆ రూల్ని బ్రేక్ చేస్తే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు. సపోజ్ చూద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్కి పర్చేజ్డ్ మిషనరీ ఫర్ క్యాష్ అండి. ఇక్కడ మనం మిషనరీని పర్చేజ్ చేసాం క్యాష్కి, అప్పుడు ఏంటి ఎంట్రీ ఏమొస్తుంది? మనం ఇక్కడ మెషినరీని పర్చేజ్ చేస్తున్నాము. సో మెషినరీ అనేది ఒక అసెట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే మెషినరీ అకౌంట్ డెట్ ఆర్ టు క్యాష్ అని మనం రాసుకోవాలి. యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఏం రాస్తారు? మ్యాక్సిమం కొంతమంది పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ మనము డెబిట్ చేయాలి అనుకుంటారు, మ్యాక్సిమం తప్పు చేసేవాళ్ళు. అప్పుడు పర్చేస్ అకౌంట్ యాక్చువల్గా డెబిటే, కానీ ఇక్కడ అసెట్ కొన్నాం కదా, గూడ్స్ కొంటే మనం డెబిట్ చేయాలి. మనం ఇక్కడ అసెట్ కొన్నాం కాబట్టి అసెట్ కొన్నప్పుడు రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అనే రూల్ అక్కడ అప్లై అవుతుంది. సో ఇక్కడ పర్చేస్ అకౌంట్ డెట్ ఆర్ టు క్యాష్ అనేది తప్పు. కరెక్ట్ ఎంట్రీ వచ్చేసి మెషినరీ అకౌంట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డెబిట్ చేయాల్సిన మెషినరీని ఇక్కడ డెబిట్ చేయలేదు, పర్చేస్ని డెబిట్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ రూల్ అనేది బ్రేక్ అయింది, వయలేషన్ అయిందనమాట రూల్. నెక్స్ట్ ఇంకొక మీ ఎర్రర్ వచ్చేసి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అండి. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే మనము ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడం మర్చిపోతాం లేదా లెడ్జర్లో పోస్ట్ చేయడం మర్చిపోయినప్పుడు ఇలాంటి ఎర్రర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. ఈ ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ద ఎర్రర్స్ అరైజ్ డ్యూ టు రాంగ్ రికార్డింగ్, రాంగ్ కాస్టింగ్, రాంగ్ ఎంట్రీ ఫార్వర్డింగ్, రాంగ్ పోస్టింగ్, రాంగ్ బ్యాలెన్సింగ్ ఆర్ ఎర్రర్స్ ఆఫ్ కమిషన్. వీటన్నిటి కూడా ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ ఉంటుంది. సపోజ్కి మనము రాంగ్ రికార్డింగ్ చూద్దాం.
సపోజ్‌కి ఇక్కడ గూడ్స్ పర్చేజ్ చేసామనుకోండి. గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ డైరెక్ట్ ఒకవేళ క్రెడిట్ పర్చేజ్ అయితే వాళ్ళ పేరు పర్చేజ్ అకౌంట్ డైరెక్ట్ ఆనంద్. ఆనంద్ నుంచి గూడ్స్ పర్చేజ్ చేసాము. ఆనంద్ పర్చేజ్ అకౌంట్ డైరెక్ట్ ఆనంద్. సో, అక్కడ మనం రూ. 5,000 పర్చేజ్ చేసామనుకో, మనం ఎంట్రీ 500 రాసుకుంటాం. అది రాంగ్ రికార్డింగ్ అవుతుంది. అది రాంగ్ రికార్డింగ్ అంటే రాంగ్ కాస్టింగ్. సపోజ్‌కి మనము రికార్డ్ చేసేటప్పుడు తక్కువ రికార్డ్ చేసాం. మనము ఇక్కడ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ మనము సపోజ్‌కి ఎర్రర్ ఆఫ్ రాంగ్ కాస్టింగ్ అంటాం కదా! మనము ఏదైనా టోటల్ చేస్తున్నామండి ఒక అకౌంట్‌ని. ఒక అకౌంట్ యొక్క సపోజ్ పర్చేస్ అకౌంట్‌ని టోటల్ చేస్తాం. పర్చేస్ అకౌంట్ టోటల్ చేసినప్పుడు చాలా ట్రాన్సాక్షన్ జరుగుతాయి కదా! లెడ్జర్ అకౌంట్‌లో. సో, చాలా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక రూ. 300 తక్కువగా కొట్టడం గాని, ఒక రూ. 1000 ఎక్కువగా కొట్టడం గాని జరుగుతది. సో, దాన్ని రాంగ్ కాస్టింగ్ అంటారు. రాంగ్ ఎంట్రీ ఫార్వర్డింగ్. దీన్ని రాంగ్ ఎంట్రీ ఫార్వర్డింగ్ ఇప్పుడు రాంగ్ రాంగ్ ఎంట్రీ ఫార్వర్డ్. ఏదైనా ఎంట్రీ రాంగ్‌గా రాసి దాన్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తే అది తప్పుగానే అలా ముందుకెళ్ళిపోతుంది ట్రయల్ బ్యాలెన్స్ వరకు. ఓకేనా? నెక్స్ట్ రాంగ్ పోస్టింగ్. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పోస్ట్ చేయడం. రాంగ్ బ్యాలెన్సింగ్, తప్పుగా బ్యాలెన్సింగ్ చేయడం. ఇవన్నీ కూడా ఎర్రర్ ఆఫ్ కమిషన్ కిందకైతే వస్తాయి. నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి? కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అండి. ఈ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్‌గా చూద్దాం. ఇఫ్ 2 ఆర్ more errors are committed on if 2 or more errors are committed and one error nullified the another error, the net effect is unchanged. ఓకే, ఇలాగా ఒక ఎర్రర్ని ఇంకొక ఎర్రర్ నల్లిఫై చేయడం అంటే క్యాన్సిల్ చేయడం. ఒక తప్పు ఇంకొక తప్పుతో క్యాన్సిల్ అయిపోతుంది. అలాంటి ఎర్రర్స్ని మనం కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అని అంటాం. నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, ఇంకా క్లియర్ అర్థమవుతుంది. కమిటింగ్ అన్ ఎర్రర్ టు కంపన్సేట్ ద ప్రీవియస్ ఆర్ అనదర్ ఎర్రర్ ఈజ్ నోన్ యాజ్ కంపన్సేటింగ్ ఎర్రర్స్. ఒక తప్పును ఇంకొక తప్పుతో మనము బ్యాలెన్సింగ్ చేయడాన్ని, ఒక తప్పును ఇంకొక తప్పుతో మనము నలిఫై చేయడం, క్యాన్సిల్ చేయడాన్ని మనం ఏమంటామంటే కంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటామండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇవి థియరీకి అడుగుతూ ఉంటారండి. బాగా ఇంపార్టెంట్‌గా మ్యాక్సిమం థియరీకి అడుగుతూ ఉంటారు. సో, ఒకసారి చూసుకోండి. అది ఇంటర్ వాళ్ళు కావచ్చు, డిగ్రీ వాళ్ళకి, ఎవరికైతే ఈ సిలబస్ ఉందో ఎంబీఏ వాళ్ళకి కావచ్చు, ఎవరికైతే ఈ సిలబస్ ఉందో వాళ్ళు చూసుకోండి. ఎంట్రీస్ కూడా ఇంపార్టెంటే. బట్ మ్యాక్సిమం ఎక్కువగా థియరీ అడుగుతూ ఉంటారు వీటికి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏంటి అని. నెక్స్ట్ మనం ఇక్కడ కాంపన్సేటింగ్ ఎర్రర్స్ గురించి చెప్పుకుందామండి. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాము ఫర్ 8,000 రూపీస్‌కి అయితే పర్చేజ్ చేశాము. అండ్ ఫ్రమ్ రాజు నుంచి 9,000కి పర్చేజ్ చేసి రికార్డెడ్ కరెక్ట్‌లీ ఇన్ పర్చేజ్ బుక్. పర్చేజ్ బుక్‌లో మనం కరెక్ట్‌గానే రికార్డ్ చేసుకున్నాము. కానీ హౌఎవర్ 9,000 వాజ్ పోస్టెడ్ టు రాము అండ్ 8,000 పోస్టెడ్ టు రాజు. వీళ్ళకిద్దరికి మనము బాకీ ఉన్నామండి. ఇప్పుడు వాళ్ళ ఎంట్రీస్ రాద్దాం. ఇప్పుడు పర్చేస్ అకౌంట్ డెటార్ టు ఏమని రాస్తాం? మనం ఎవరి దగ్గర తీసుకున్నామండి? రాము దగ్గరికి తీసుకున్నాం. రాము దగ్గర 8,000 రూపాయలకు సరుకు తీసుకున్నామండి. ఇంకొకళ్ళు ఎవరు? పర్చేస్ అకౌంట్ డెటార్ టు ఇంకొకళ్ళు రాజు అండి. రాజు దగ్గర నుంచి కూడా తీసుకున్నాం. ఎంత? 9,000. సరే, సెపరేట్ ఎంట్రీ రాద్దాం. లేదు, సెపరేట్ రాద్దాం. పర్చేస్ అకౌంట్ డేటా వేరే కదా బ్యాలెన్స్. పర్చేస్ అకౌంట్ డైరెక్ట్ రాజు. ఇక్కడ పర్చేస్ అకౌంట్లో 9,000, ఇక్కడ 9,000 రూపీస్ మనం రాసుకున్నాం. ఇది మనకు కానీ పర్చేస్ బుక్‌లో అంతా కూడా కరెక్ట్‌గానే రాసుకున్నాడు. రికార్డింగ్ అనేది కరెక్ట్‌గా చేశారు. కానీ మనకి వీళ్ళు ఏమవుతారు? క్రెడిటార్స్ అవుతారండి. క్రెడిటార్స్ అవుతారు కదా! యాక్చువల్‌గా వీళ్ళిద్దరిని క్రెడిటార్స్‌ని మనం కూడదాం. అంటే 8,000, 9,000 ఎంతవుతుంది? 17,000. వీళ్ళు మన క్రెడిటార్స్. మనం ఏం చేస్తాము? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు డెబిట్ సైడు ఆల్ ఎక్స్‌పెన్సెస్, లాసెస్, అసెట్స్ రాసుకుంటాం. ఇక్కడ క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్, గెయిన్స్, లయబిలిటీస్ రాస్తాం. క్రెడిటార్స్, అందులో లయబిలిటీస్ క్రెడిటార్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా రాసుకుంటాం. యాక్చువల్‌గా మనకు క్రెడిటార్స్ 17,000 రూపాయలకు మనం క్రెడిటార్స్‌కి ఇవ్వాల్సి ఉంది. ఈ 17,000 రూపాయలు. యాక్చువల్‌గా ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? పోస్ట్ చేసేటప్పుడు ఎవరికెవరికి ఎంత ఇవ్వాలని రాసుకున్నారంటే, యాక్చువల్‌గా రాముకి 8,000 రూపాయలు ఇవ్వాలి. కానీ ఇక్కడ
రూ. 9,000 ఇవ్వాల్సినట్టుగా పోస్ట్ చేసేసారు. నెక్స్ట్ రాజుకి 9,000 ఇవ్వాల్సి ఉంటే 8,000. ఇక్కడ ఎక్సెస్‌గా ఒక రూ. 1,000 అనేది రాయటం జరిగింది. ఇక్కడ తక్కువగా రూ. 1,000 రాయటం జరిగింది. అంటే ఒక దగ్గర ఎక్కువగా, ఇంకొక దగ్గర తక్కువగా రాయడం వల్ల అక్కడ 2 మ్యాచ్ అయిపోయినాయి. ఇప్పుడు సపోజ్‌కి మనకు క్రెడిటార్స్ ఎంతమంది? క్రెడిటార్స్ ఎంత? రూ. 17,000. ఇది ఏంటిది? యాక్చువల్‌గా వీళ్ళేం చేశారంటే పోస్టింగ్ చేసేటప్పుడు రాజుకి 9,000 సారీ రాముకి 9,000 ఇవ్వాల్సినట్టుగా, రాజుకి 8,000 ఇవ్వాల్సినట్టుగా రాసుకున్నారు. యాక్చువల్‌గా మనం ఇక్కడ ఏం చేయాలి? రాముకేమో 8,000 ఇవ్వాలి, రాజుకి 9,000 ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏం చేశారు? ఆపోజిట్‌గా రాసుకున్నారు. కానీ మనకు క్రెడిటార్స్ ఎంత ఇక్కడ? ఇలా చూసుకున్నా కూడా 17,000 కదా క్రెడిటార్స్. సో, ఇక్కడ క్రెడిటార్స్ వాల్యూ అనేది ఎఫెక్ట్ కాదు. నెట్ ఎఫెక్ట్ ఈజ్ అన్‌చేంజ్డ్. ఈ ఎర్రర్ జరిగినంత మాత్రాన ఈ ఎఫెక్ట్ అనేది మనకు అక్కడ చూపించదనమాట ట్రయల్ బ్యాలెన్స్‌లో. క్రెడిటార్స్ అంటే ఎంత? 17,000 ఇవ్వాలి. యెస్, సరిపోయింది. కానీ మనం ఇండివిడ్యువల్‌గా ఇచ్చేటప్పుడు వీళ్ళకి మనీ ఇవ్వాలి కదా! క్రెడిటార్స్ కదా వాళ్ళు మనకు. మనీ ఇచ్చేటప్పుడు మనము ఏం చేస్తాము? రాజుకి 9,000 ఇచ్చామండి. రాముకి 9,000 ఇచ్చాం. ఇయ్యాల్సింది యాక్చువల్‌గా రూ. 8,000. సో, ఈయనకి మనము రూ. 8,000 ఇయ్యాల్సి ఉంటే 9,000 ఇచ్చాం. అంటే రిమైనింగ్ 1,000 ఆయన మనకు బాకీ పడతారు. సార్ అడుగుతాం కదా! సార్ మీకు ఇవ్వాల్సింది నేను 8,000 కదండీ! సో, మీకు నేను 9,000 ఇచ్చాను. సో, రిమైనింగ్ నాకు ఇచ్చేయండి. యెస్, వాళ్ళకు మనం ఆ రూ. 1,000 వాళ్ళకు మనకు బాకీ ఉన్నారు కాబట్టి రాము ఏమవుతారు ఇక్కడ? రూ. 1,000 రాము మనకు రాము అకౌంటు రూ. 1,000 మనకు బాకీ పడ్డాడు. ఇక్కడ రాజుకి మనం 9,000 ఇవ్వాల్సినట్టు ఏం చేశాము? 8,000 మాత్రమే ఇవ్వాల్సినట్టుగా రాసుకున్నాము. సరే, అప్పుడు ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? ఆయనకి మనము 9,000 ఇవ్వాలి. కానీ 8,000 ఇచ్చాము. అంటే ఇంకా రూ. 1,000 ఆయనకి మనం బాకీ ఉన్నాము. అకౌంట్ డెటార్ టు రాజు అకౌంట్. రాజుకి మనం ఇప్పుడు రూ. 1,000 ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడికి ఈక్వల్ మ్యాచ్ అయిపోయింది కదా! నీకు మనం అటుది రాసినా కూడా నీకు క్రెడిటార్స్ 17,000 అలానే ఉంటుంది. నెట్ ఎఫెక్ట్ అన్‌చేంజ్డ్. ఎఫెక్ట్ ఏమి అక్కడ ఉండదు. బట్ ఇండివిడ్యువల్‌గా వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం కరెక్ట్‌గా ఇవ్వాలి కదా! సో, కరెక్ట్‌గా ఇవ్వాలి కాబట్టి మనము రాముకి 8,000 ఇవ్వాల్సిన దగ్గర 9,000 ఇచ్చాం కాబట్టి రాము మనకు ఇంకా రూ. 1,000 బాకీ పడతారు. అందుకని మనం ఆయన్ని డెటార్‌గా రాసుకున్నాము. ఇది రెక్టిఫై చేస్తున్నాం. ఎర్రర్‌ని రెక్టిఫై చేస్తున్నాం ఇక్కడ. రాము అకౌంట్‌ని మనం రూ. 1,000 ఇవ్వాల్సినట్టుగా రాసుకుంటున్నాం. ఎందుకంటే రాముకి ఇవ్వాల్సింది 8,000 కదా! సో, మనం ఆయనకి 9,000 ఇచ్చినట్టు రాసుకున్నాం. సో, ఇప్పుడేంటి? ఆయన మనకు డెటార్ అవుతారు. రూ. 1,000 ఆయనే మనకు బాకీ పడతారు. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. సో, ఇంకా రిమైనింగ్ ఆయనకి మనకు రూ. 1,000 మనకి తిరిగి ఇచ్చేస్తారు కదా! కానీ ఇక్కడ రాజు మనకు క్రెడిటార్ అవుతారు. ఆయనకి మనం ఇచ్చింది 8,000. ఆయనకి 8,000 ఇస్తున్నాం కాబట్టి ఇంకా ఆయనకు రూ. 1,000 బాకీ ఉన్నట్టు మనం ఎంట్రీ రాసుకుంటాం. ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది రెక్టిఫై అవుతుంది ఇక్కడ. ఆ ఎర్రర్ అనేది రెక్టిఫై అయిపోయింది. ఓకేనా అండి? మనం రాముకి 8,000 ఇవ్వాల్సి ఉంటే 9,000 ఇచ్చాము. 9,000 అని రాసుకున్నాము. 9,000 అని రాసుకోవడం వల్ల ఆయనే మనకు ఒక రూ. 1,000 రిటర్న్ ఇవ్వాల్సినట్టుగా రాము అకౌంట్‌ని డెబిట్ చేస్తాము. కానీ రాజుకి మనం 9,000 ఇవ్వాల్సి ఉంటే 8,000 అని రాసుకున్నాం. ఇంకా రూ. 1,000 ఇవ్వాలి కాబట్టి ఆయన మనం క్రెడిటార్‌గా రాసుకున్నాము. యెస్, ఇది అండి క్లారిటీ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. రైటింగ్ టు రాంగ్ హెడ్ అకౌంట్ అండి. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. ఈ ఎర్రర్ ఏంటంటే రైటింగ్ టు రాంగ్ హెడ్ అకౌంట్. సపోజ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ రికార్డింగ్ వన్ అకౌంట్, రికార్డింగ్ అనదర్ అకౌంట్ ఈజ్ నోన్ యాజ్ రైటింగ్ టు రాంగ్ హెడ్ అకౌంట్ అండి. సపోజ్‌కి పెయిడ్ టు చంద్ర 1,000 ఈజ్ డెబిటెడ్ టు రాజు అకౌంట్. మనం చంద్రకి పే చేస్తే మనం రాజు అకౌంట్‌ని డెబిట్ చేసేసాము. సో, ఇది రాంగ్. వేరే వాళ్ళకి మనము డెబిట్ చేయాల్సింది ఇంకొకరికి డెబిట్ చేసాం కాబట్టి రాంగ్ హెడ్ అకౌంట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అండి. ట్రయల్ బ్యాలెన్స్ వల్ల మనకు ఎర్రర్స్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు తెలిసిపోతాయి. సపోజ్‌కి
The errors which are revealed by the trial balance are known as ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతాయి అనమాట. ఇలాంటి ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ అంటారు. నెక్స్ట్ అవి ఎన్ని రకాలో కూడా చూద్దాం. పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్. సపోజ్కి డిస్కౌంట్ అలౌడ్ పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్ అండి. ఇప్పుడు డెబిట్ చేయాల్సింది క్రెడిట్ చేస్తాం, క్రెడిట్ చేయాల్సింది డెబిట్ చేస్తాం. అలాంటి పోస్టింగ్ అనేది జరిగిందనమాట. డిస్కౌంట్ అలౌడ్ పోస్టెడ్ టు ద క్రెడిట్ సైడ్ ఆఫ్ ద డిస్కౌంట్ అకౌంట్ అండి. డిస్కౌంట్ అలౌడ్ అనేది డెబిట్ సైడ్ రావాలి డిస్కౌంట్ అకౌంట్లో, కానీ వాళ్ళు క్రెడిట్ సైడ్ రాశారు. సో ఇది కూడా మిస్టేకే కదా, నెక్స్ట్ ఎర్రరే కదా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు ద రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్. ఓకేనా. నెక్స్ట్ పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ టు ద అన్ అకౌంట్. ఇప్పుడు రాంగ్ అమౌంట్ని వేరే అకౌంట్కి మనము పోస్ట్ చేయడం అనమాట. ఇప్పుడు సేల్స్ ఉంది, సేల్స్ 25,000 పోస్టెడ్ యాజ్ 2,500 టు సేల్స్ అకౌంట్. ఇప్పుడు ఈ సేల్స్ అకౌంట్కి 25,000 రూపాయలు మనము పోస్ట్ చేయాల్సింది 2,500 పోస్ట్ చేసాం అంటే ఇది ఎర్రరే కదా. నెక్స్ట్ ఎర్రర్ ఇన్ టోటలింగ్ చేసేటప్పుడు ఎర్రర్ చేయడం, దీన్ని కూడా మనం ఓవర్ కాస్టింగ్, అండర్ కాస్టింగ్ అని ఉంటామండి. సేల్స్ రేటెస్ట్ బుక్స్ ఓవర్ కాస్ట్ బై ద 100 రూపీస్. టోటల్ చేసేటప్పుడు 1000 అయితే మనం 1,100గా రాసుకుంటాం. సో అంటే ఓవర్ కాస్టింగ్ జరిగింది ఇక్కడ. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ క్యారింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఒక ఎర్రర్ జరిగితే ఆ ఎర్రర్ అలాగే ముందుకి క్యారీ ఫార్వర్డ్ చేయడం. ఇఫ్ ఈ మిస్టేక్ ఈజ్ కమిటెడ్ ఇన్ క్యారింగ్ ఫార్వర్డ్ ఏ టోటల్ ఆఫ్ 1 పేజ్ టు ద నెక్స్ట్ పేజ్. ఒక పేజ్లో పొరపాటు జరిగితే ఇంకా అలాగే ముందుకు వెళ్ళిపోతుంది కదా, జర్నల్ నుంచి లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్కి. అలాంటి మిస్టేక్స్ అనమాట. పర్చేస్ బుక్స్ టోటలింగ్ ఈజ్ క్యారీడ్ ఫార్వర్డ్ యాజ్ 1,500 ఇన్స్టెడ్ ఆఫ్ 150. 150కి బదులుగా మనం 1,500ని అలాగా పర్చేస్ అకౌంట్ నుంచి అలాగే లెడ్జర్కి అలాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఇలాంటి ఎర్రర్స్ని ఎర్రర్ ఆఫ్ క్యారింగ్ ఫార్వర్డ్ ఎర్రర్స్ అంటారు. నెక్స్ట్ posting of only one aspect of journal entry in the ledger. Sometimes an account may post only one aspect of the entry to the ledger account. ఓకేనా, ఇలాంటి ఎర్రర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్కి పోస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఇన్ ద లెడ్జర్ అన్నారు. ఓకే, లెడ్జర్లో ఒక డెబిట్ కానీ క్రెడిట్ కానీ వాళ్ళు పోస్ట్ చేయడం అనమాట. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్కి పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ రమేష్ 2,000 పోస్టెడ్ టు ద పర్చేస్ అకౌంట్ ఓన్లీ. యాక్చువల్గా ఇక్కడ మనకు పర్చేస్ గూడ్స్ ఎవరి నుంచి రమేష్ నుంచి తీసుకున్నాం, మనం ఎంట్రీ ఏం రాస్తాం, పర్చేస్ అకౌంట్ డేట్ టు రమేష్ అనే అకౌంట్ రాస్తాం. ఇక్కడ ఏం చేశారు, పోస్టింగ్లో పర్చేస్ అకౌంట్ ఓన్లీ 2,000 మనకు రాసుకున్నారు. మరి రమేష్ అకౌంట్ కూడా మనం 2,000 రాయాలి కదా, అది రాయలేదు అనమాట. వన్ ఆస్పెక్ట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఇన్ ద లెడ్జర్. పోస్టింగ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఇన్ ద లెడ్జర్, ఇది ఒక ఎర్రర్ అనమాట. ఓన్లీ ఒక ఆస్పెక్ట్నే పోస్ట్ చేయడం లెడ్జర్లోకి. నెక్స్ట్ రికార్డింగ్ వన్ ఆస్పెక్ట్ ట్వైస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కు పెయిడ్ శాలరీస్ 600, ఇంక మనం డెబిట్ చేస్తాం అనమాట. 2 times శాలరీస్ పే చేసినట్టు డెబిట్ చేస్తాం శాలరీస్ అకౌంట్ని. సో ఇలాగా వన్ ఆస్పెక్ట్ ట్వైస్ 2 times రికార్డ్ చేయడం, ఇది కూడా ఒక ఎర్రర్. సో ఈ విధంగా ఎర్రర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఆ ఎర్రర్స్ని మనము ఫైండ్ అవుట్ చేసి రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. అలాగా ఫైండ్ అవుట్ చేసి రెక్టిఫై చేయడమే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటామండి. ఓకేనా. సో ఇదొకసారి మీరు ఒక అర్థం ఒకటికి 2 మాటలు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమైపోతుందండి. ఓకేనా. మీకు ఇది థియరీ క్వశ్చన్గా ఎక్కువగా అడుగుతూ ఉంటారు, బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది ఒక గుడ్ అకౌంటెంట్ ఖచ్చితంగా ఈ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ని నేర్చుకోవాల్సింది కరెక్ట్గా. ప్రతి ఒక్కరు కూడా ఇది నేర్చుకోండి, ఇంపార్టెంట్ చాప్టర్. ఇదంతా బేసిక్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఈ బేసిక్స్ బేస్ చేసుకొని మీకు అప్కమింగ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు కామెంట్ రూపంలో కూడా మీరు తెలియజేయండి, మీకు అర్థమైందా లేదా అర్థం కాలేదా, ఇంకా ఏ విధంగా చెప్పాలి అనేది నాకు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్తో మీ ముందుకు వస్తాను. అర్థం కాలేదు, ఎక్కడ అర్థం అవ్వలేదు కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా
అకౌంట్స్, కామర్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.